హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడియన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. పెద్ద కాలేజీలు కావాల్సిన వరకు మ్యాక్సిమం అందరూ సీట్లు తీసేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎగ్జామ్స్ కోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే జేఈ సెకండ్ స్పెల్ అనుకోండి, జేఈ అడ్వాన్స్డ్ అనుకోండి, లేకపోతే ఇంక పెద్ద ఎగ్జామ్స్ కోసం రాదు అనుకున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమంగా ఎక్కడ వాళ్ళు అక్కడ డిసైడ్ అయిపోయారు. మ్యాక్సిమంగా తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, ఇంకొంతమంది తీసుకునేదానికి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినారు. ఈ తరుణంలో బడ్జెట్ కాలేజీల గురించి కూడా ఈరోజు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈ పరిస్థితుల్లో మీకు తక్కువ బడ్జెట్లో ఉండి చెన్నై సిటీలో తాంబరం రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉండి మీకు చాలా తక్కువ బడ్జెట్ అంటే ₹1,50,000 మీకు ఒక సంవత్సరానికి ఇంక్లూడింగ్ హాస్టల్ మీకు 1,50,000 కట్టుకుంటే మీరు కోరుకున్న బ్రాంచ్ వస్తుంది. ₹1,50,000 బడ్జెట్లో అయిపోతుంది. అందులో కూడా NAC A+ గ్రేడ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళు మార్కెట్లో మేము కూడా కంపీట్ చేస్తున్నాం, మా దగ్గర కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. రాబోయే కాలంలో మేము తమిళనాడులో టాప్ 10 కాలేజీగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తూ మన దగ్గరికి రావడం జరిగింది. తద్వారా ఈ డానిష్ అహ్మద్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇది మన తెలుగు పిల్లలకి చెన్నైలో ఉండి చదువుకోవాలనుకుంటున్నకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఈవెన్ హాస్టల్ పరంగా 4 షేరింగ్ హాస్టల్ అండి. ఓకే, చూస్తున్నారు కదా. సో ఒకసారి వీళ్ళ యొక్క విజువల్స్ మనం కానీ చూసినట్లయితే చూడండి ఒకసారి మీరు. డానిష్ అహ్మద్ ఇంజనీరింగ్ కాలేజ్ చూద్దాం ఒకసారి. వీళ్ళ దగ్గర ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అబౌట్ అదిలోకి వెళ్ళి చూద్దాం. చైర్మన్స్ మెసేజ్ ఫస్ట్ మనం చూద్దాం. సో ఈయన వచ్చేసి చైర్మన్ అండి, సెక్రటరీ గారు ఉన్నారు. సో డైరెక్టర్ వచ్చేసి ఈయన పరమశివనారాయణ డైరెక్టర్గా ఉన్నారు. కడర్షా అండ్ మూసా గారు చైర్మన్గా ఈ కాలేజీకి ఉండటం అనేది జరిగింది. సో ఒకసారి ప్రోగ్రామ్స్ మనం చూద్దామండి, ఎవరెవరు ఏం ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర అయితే ఒక ఇంపార్టెంట్ కోర్స్గా నాకు కనిపించినటువంటిది, మిగిలింది ఇక్కడ లేనటువంటి పిల్లలు చాలా డిమాండెడ్గా అడుగుతున్నటువంటి కోర్సెస్. ఎందుకంటే ఈరోజు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ చేయాలని చాలామంది ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. మనకి ఎక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. ఒకవేళ ఉన్న కాలేజీలు కూడా చాలా పెద్ద కాలేజీలు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు SRM లాంటి కాలేజీలోకి పోతే మీకు హాస్టల్ ఫీజు అవి కలుపుకొని దగ్గర ₹20-25 లక్షల అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే 1.5 lakhs మీరు కట్టుకుంటే ప్లస్ ఒక 1 lakh డొనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అడిషనల్ ఫీజెస్ అన్ని కలిపి కూడా ఒక 1 lakh ఉంటాయి. ₹1,50,000 కాలేజీకి హాస్టల్తో కలిపి కడితే సరిపోద్ది. సింపుల్. ఓకే, సో వీళ్ళ దగ్గర ఈసీ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, పెట్రోలియం ఇంజనీరింగ్ ఉందండి. వీళ్ళు పెట్రోలియం ఇంజనీరింగ్లో మంచి టైప్స్ ఉన్నాయి. ఆన్ యావరేజ్ ఒక ₹6 లక్షల మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ ఏదో వస్తుంది. కన్ఫామ్గా అందరూ ప్లేస్ అవుతున్నారు. చిన్న కాలేజ్ అంటే చిన్న కాలేజ్ కదా. ఎట్లా ఎగ్జాంపుల్ అంటే మనకు లోకల్లో అటానమస్ కాలేజీలు ఎట్లా ఉన్నాయో అదే రేంజ్ కాలేజెస్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వీళ్ళకి అక్రిడిటేషన్స్ ఉన్నాయి, అటానమస్ కాలేజ్ ఉంది, ప్లస్ మంచి బ్రాంచ్ ఉంది, తక్కువ ఫీజు ఉంది. ఓకే, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ BE అండ్ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, బీటెక్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంది, అదేవిధంగా CSC జనరల్ కూడా ఉంది, పెట్రోలియం ఇంజనీరింగ్ కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట, MBAతో పాటు ఉంది. సో ఒకసారి వీళ్ళు ప్లేస్మెంట్ కంపెనీస్ ఏమొస్తున్నాయి ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఇన్ఫోసిస్, TCS, బైజూస్, కాగ్నిజెంట్, ఓకే, HCL, క్యాప్జెమినీ, DXC, యాక్సెంజర్, హెక్సావేర్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే మాత్రం చెన్నైలో మీకు తక్కువ బడ్జెట్లో చదువుకోవాలనుకున్నటువంటి ఆంధ్ర పిల్లలకి ఇది ఒక బెస్ట్ కాలేజ్గా చెప్పవచ్చు. మిడిల్ లెవెల్ బడ్జెట్ అండ్ లో లెవెల్ బడ్జెట్లో 1.5లో ఇంక్లూడింగ్ హాస్టల్, అది కూడా క్యాంపస్ హాస్టల్, 4 షేరింగ్ హాస్టల్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఈ కాలేజ్ తీసుకోవచ్చు. 1 lakh డొనేషన్ ప్లస్ 1.5 lakhs పర్ యానం ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్. సో ఇది ఒక మిడ్ లెవెల్ కాలేజ్ అండి. దీనిలో చేరదలుచుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మన నెంబర్ కానీ సంప్రదించినట్లయితే 9133311450 మీకు అడ్మిషన్ అనేది మీ క్యాంపస్ విజిట్లో భాగంగా కావాలంటే తీసుకెళ్ళి చూపిస్తాము. అంటే మనం బడ్జెట్ విజిట్స్ చేస్తాం అనమాట. అంటే 20 lakhs పైన కావాలనుకున్నటువంటి పేరెంట్స్కి ఒక రకమైన విజిట్ ఉంటుంది. బిలో 10 lakhs బడ్జెట్ కాలేజీకి ఒకసారి విజిట్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ మనం క్యాంపస్ విజిట్స్ అరేంజ్ చేస్తాం కాబట్టి మీకు 10 lakhs లోపల అంటే ఇది 6 లక్షల లోపల అయిపోతుంది. 6 + 1 7.5 లక్షల లోపల మీకు కాలేజీ హాస్టల్ మొత్తం ప్యాకప్. సింపుల్ రాజ్యం. 7.5 లక్షలకే హాస్టల్తో కలిపి బీటెక్, రోబోటిక్స్ ఆటోమేషన్ కానీ AML కానీ మీరు చెన్నై టౌన్లో చదువుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ కింద నేను అనుకుంటున్నాను. కాబట్టి దీంట్లో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మనల్ని డైరెక్ట్గా సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.